శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని అద్భుతంగా అందించినటువంటి దీపికకు మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. నాకే ఈ టాస్క్ ఇచ్చి నిన్నటి పాఠ్యాంశ మననం చెయ్యమంటే ఇంత సమగ్రంగా ఇంత తక్కువ సమయంలో నేను కూడా చేయలేనేమో. అంత అందంగా ఒక శ్లోకం కాదు, రెండు శ్లోకాలు అనుసంధానం చేస్తూ రెండిటికీ అర్థ వివరణం చేస్తూ చెప్పుకున్నటువంటి ప్రమాణాలతో సహా మొత్తం సమయం మించకుండా అందించినటువంటి ఆమె ఆ శ్రద్ధకి, ఆ పరిశ్రమకి నేను చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నాను. ఏవేవి గ్రహించాలో, ఏవేవి రాసుకోవాలో ఎంత కష్టం తెలుసా. ఇంత సమగ్రంగా 2 శ్లోకాల యొక్క అంశాన్ని అంత అందంగా సమయంలో స్పష్టంగా అనుసంధానం చేసి చెప్పడం అనేది కేవలం ఆచార్య అనుగ్రహానికి నిదర్శనం. చాలా ఆనందంగా ఉంది తల్లి, చాలా సఫలమైంది నా కృషి అని మీ ప్రయత్నం, మీ ఈ వ్యాసంగం ఒక నిరూపణ చేసింది. చక్కటి సమగ్రత కలిగినటువంటి మనన తాంబూలం, నిండైనటువంటి తాంబూలం మీరు ఇవాళ సమర్పించినందుకు దాన్ని చాలా ఆదరంగా నేను స్వీకరిస్తున్నాను. ఆద్యంతాలు కూడా ఎంత బాగున్నాయంటే నృసింహ వైభవాన్ని దర్శింపచేశారు, స్తుతించారు. కాబట్టి ఆ నృసింహ మంత్రాన్ని, అనుష్టుప్ని అనుసంధానం చేస్తూ ప్రారంభించడం, అది కూడా పరిపూర్ణంగా ఎంత ఇందులో అన్ని రకాల భావనలు. అంటే ఒక పని మనం చేద్దామనుకున్నప్పుడు ఆ పని మీద మనకు ఉండేటటువంటి ఇష్టం ఈ రకమైనటువంటి సమగ్రతని తెచ్చిపెడుతుంది. దానికి తగిన సమర్థత ఆచార్య అనుగ్రహం వల్ల కలుగుతుంది. అదే ఆమెలో ఇవాల్టి ఈ వ్యాసంగంలో నేను దర్శించాను, ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను, మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. ఎక్కడ ఏది విడిచిపెట్టకుండా అవసరమైన అంశాలను అన్నింటినీ చక్కగా కూర్చి మళ్ళీ ఒకసారి నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసిన మీకు ఎంతో బాధ్యత ఉంది అని అంటున్నాను. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఈ వ్యాసంగంలో చక్కగా అన్వయించండి, మంచి విషయాలను తెలుసుకోండి. ఇంత సమర్థంగానే అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అది అందరికీ వచ్చే అవకాశం కాదు, అందరికీ కలిగే సమర్థత కాదు. ఆ సమర్థతని మనం గుర్తించుకుని దాన్ని అందరికీ ఉపయోగపడేటట్లుగా వినియోగించగలిగితే ఈ జన్మ సార్థకమవుతుంది.
ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో, ప్రధానంగా మేట్టశగియ సింగర్ యొక్క అనుగ్రహంతో మీకు ఆ సదవకాశం కలగాలి, సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థన చేసుకుంటూ, ఒక్క తప్పు కూడా ఎంచనివాళ్ళు, అసలు ఎంచాలని లేదు. ఇంత చక్కటి ప్రయత్నం కూర్పుకి మనసారా అభినందనలే తెలియచేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా మనం 45వ శ్లోకం దగ్గర నుంచి మొదటి శ్లోకం చదువుకుని, 45 మనం 46 మనం 41 నుంచే అనుసంధానం చేసుకుందాం. అంతకు ముందు వదిలేసాం కాబట్టి 41 నుంచి. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం. 41 పూర్వేణ తాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాజ్యాః ప్రథమే పుమాంసః నిషేధి వాంసో దశమాందయేరన్ ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాంకూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమతి తన్నళినం విధాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని పరేణ నాకం పురిహేమమయ్యాం యో బ్రహ్మకోశోऽస్త్యపరాజితాఖ్యః శ్రీరంగనామ్నా తమపౌరుషేయం విమానరాజం భువి భావయాని అనాద్యామ్నా తత్వాత్ పురుషరచనాదోషరహితం జనేతాన్స్తాన్ కామాన్ విదధతపి సాయుజ్య హృదయం అసందేహాధ్యాసం భగవదుపలంభస్థలమమీ ప్రతీమః శ్రీరంగం శృతిశత సమానర్థి శరణం అపి ఫణిపతిభావాత్ సుభ్రమంతశయాళోః మరకత సుకుమారైః రంగభర్తుర్మయూకైః సకల జలధిపానస్యామజీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేనః వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోచ్ఛితవేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంబః సీదతామిత్యజస్రం నివసదుపరిభాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరిపాటీవాసితం క్వాపి సింహక్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న ప్రమాణాలలో మనం 2వ శ్లోకంలో ఉండేటటువంటి ప్రమాణాలని అనుసంధానం చేసుకోలేదు. ప్రమాణ తిరట్టులో మనం వీటి పంచస్తవాలలో శ్లోకాల గురించి కూడా అనుకున్నాం. కానీ ఇవాళ మనం చాలా విశేషమైనటువంటి ఆచార్య వైభవాన్ని తెలుసుకోబోతున్నాం. అందుకని మనకి సమయం చాలదు. రేపు ఎప్పుడో లేదా మళ్ళీ ఈ నృసింహావతార ప్రసక్తి వచ్చినప్పుడు మనం వాటి గురించి ప్రస్తావన చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో 2వ శ్లోకంలో అంటే 47వ శ్లోకంలో ఇచ్చినటువంటి ప్రమాణ తిరట్టు ఇవాళ చెప్పుకోబోయేటటువంటి పాసురాలు ముందు చెప్తాను, వాటిని నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయుమొழிలో 5, 1, 9 మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంది. ఆవారార్ తుణై ఎన్నో అలై నీర్ కడలుల్ అనేటటువంటి ఒక పాసురం నిన్నటి ఇది. వేరిమయర్పంగా చదవక్కర్లేదు, మనకి మారిమలముజంజల్ అందరికీ తెలిసినటువంటి పాసురమే కనుక. ఇక ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి పాసురంలో శ్లోకంలో వచ్చేటటువంటి ప్రమాణాలు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. తిరువాయుమొழிలోనే 4, 6, 8 వేదం వల్లార్ఘళై కొండు అనేటటువంటి ఒక పాసురం మనకి ఇందులో ప్రధానమైనటువంటి ప్రమాణంగా తెలియచేస్తున్నారు. ఇది కాకుండా నిత్య గ్రంథంలో ఉంది, అది మీరు చదవక్కర్లేదు, నేను దాన్ని వివరణ చేస్తాను. అది కాకుండా రామాయణంలో ఒక శ్లోకం ఉంది. ఎలాగా రామాయణంలో మునిగి ఉన్నటువంటి వారు మనవారు ఉన్నారు, ఎదురు చూస్తున్నటువంటి వారు పరీక్ష కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చదవచ్చు. ఇక్కడ రామాయణంలో యుద్ధకాండలో 17వ సర్గలో 15వ శ్లోకం అని ఉంది. అక్కడే ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ఆ సర్గ కాకపోయినా నిన్న చెప్పుకున్న ఒక శ్లోకం పిశాచాన్ దానవాన్ యక్షాన్ అని ఆయన నృసింహుడు దానికి సాక్ష్యం చెప్పాడు అని ఉద్బాహు సుందరుడు అనుకోవడానికి ఆ శ్లోకం కూడా చదవచ్చు. 2 శ్లోకాలు ఎవరైనా తీసి పెట్టుకుంటే చివరిలో అనుసంధానం చేద్దురు. గాని ఇక 2 శ్లోకాలలో నృసింహ దర్శనం చేసి
నృసింహస్వామిని సేవించి, ఇప్పుడు ఈ శ్లోకంలో భట్టర్ వారు ఎవరిని సేవిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాల్టి శ్లోకంలో మనం గురు పరంపరకి నమస్కారం చేస్తాం. గురు వందనమే ఇవాళ మనం చేసుకుంటాం. ప్రారంభంలో నిర్విఘ్న పరిసమాప్తి కోసం గురు పరంపరకి అనుసంధానం చేసి వందనం చేశారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఆచార్య వందనం అనేది అక్కడ ఉండేటటువంటి ఏ సన్నిధిని ఉద్దేశించి చేస్తున్నది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న మనం ఒక్కొక్క సన్నిధులని ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాం. నిన్ననున్నది మనకి ఆ సన్నిధి, ఆ స్వామి సేవ, గోపురం పైన ఉండేటటువంటి నరసింహస్వామి కనిపిస్తారు. ఇవాల్టి శ్లోకంలో ఆచార్య వందనం చేస్తున్నారు. ఆ సన్నిధి ఎక్కడా, ఆచార్యులు ఎక్కడా అని మనం ఇప్పుడు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ నిజానికి భట్టర్ గారి కాలం నాటికి ఆ సన్నిధులేవి ఏర్పడలేదు. ఆచార్యులకంటూ వేరే ఒక ప్రతిష్ఠ సన్నిధులు లేవు. కానీ భట్టర్ వారు ఈ శ్లోకంలో ఆచార్య వందనం చేస్తున్నారు. దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఏది అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఆచార్య వందనం చేస్తున్నారు కాబట్టి ఆచార్య వైభవాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఆచార్య వైభవం చాలా విస్తృతమైనది. మొన్న మీకు చెప్పానే, సింగరాచార్య స్వామి వారు ఒకటి PDF ఫార్వర్డ్ చేశారు, అది చెప్పుకుందామన్నారు లతాకుమారి గారు అని. విశేషించి చెప్పుకోకపోయినా సందర్భానుసారంగా చెప్పుకుందాం. అయితే నేను మీకు ఆ PDF నేను గ్రూప్లో షేర్ చేస్తాను. శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఆచార్యుల గొప్పతనాన్ని గురించి, ఆచార్య వైభవాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినా, లేక ఎవరికైనా తెలియచేయవలసిన అవసరం వచ్చినా, మొత్తం ఆచార్య వైభవాన్ని తెలియచేసే కొటేషన్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఒక్కొక్క చోట ఉంటాయి, కానీ ఇందులో అన్ని కొటేషన్స్ ఉన్నాయి, వాటికి అర్థాలు కూడా ఉన్నాయి. కనుక నేను షేర్ చేస్తాను, కానీ నిర్లక్ష్యం చేయకండి. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి, గుర్తుగా పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలని మీరు తీసుకుని ఆచార్య వైభవాన్ని గురించి చెప్పచ్చు. ఇదొకటి ప్రధానమైనటువంటి సూచన. ఇక మనం శ్రీరంగ మందిరాన్ని దర్శిస్తూ వస్తున్నప్పుడు ఎన్నో విశేషాలని తెలుసుకుంటున్నాం. నిన్న మనం నృసింహ రూపాన్ని అనుసంధానం చేసుకున్నాం. గోపురం పైన ఉన్నాడు, గోపురం లోపల ఉన్నాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది సింహరూపమైనటువంటి ఒక జ్యోతి, నృసింహ జ్యోతి అంతే కదా. అగ్రే చకాస్తి జ్యోతి అన్నారు, జ్వలంతం సర్వతోముఖం. ఇప్పుడు ఆమె అనుసంధానం చేశారు కదా, అందుకని జ్యోతి రూపంగా స్వామిని సేవించారు. రంగజ్యోతి, నృసింహ జ్యోతి రెండింటిని దర్శింపచేస్తున్నారు. రంగజ్యోతి ఎక్కడ ఉంది అంటే రంగ విమానంలో ఉంది. నృసింహజ్యోతి ఎక్కడ ఉంది? గోపురం పైన ఉంది. చూసారా, ఆయన లోపల ఉన్నాడు శ్రీరంగనాథుడు, నరసింహస్వామి అయితే పైన ఉన్నాడు. అంటే మన కోసం ఎంత ఆతృతగా ఆయన ఎదురు చూస్తున్నాడు అనేది వేరే. మనకి లోపలికెళ్ళి సేవించవలసినటువంటి స్థితి కూడా కలగనివ్వకుండా ఉండేటటువంటి భక్త వాత్సల్యం అని మనం అక్కడ అనుకున్నాం. అయితే సింహంతో పోల్చి చెప్పడం అన్నది మనం మారిమలముഴഞ്ചల్ అనేటటువంటి పాసురంలో చదివించినప్పుడు అక్కడ ముందు పాసురాల్లో శ్రీకృష్ణుణ్ణి లేపారు కనుక ఆ గుహలో పడుకొని ఉన్నది కూడా శ్రీకృష్ణ రూపమైనటువంటి ఒక సింహమే అని అనుకోవాలి కదా. అందుకే శ్రీకృష్ణుణ్ణి యాదవ సింహం అంటారు. యాదవ కులంలో పుట్టినటువంటి సింహం ఆయన. అలాగే రామచంద్రుణ్ణి రాఘవ సింహం అంటారు. రఘుకులంలో పుట్టినటువంటి సింహం ఆయన. నిన్నదాకా మనం చెప్పుకున్నది నృసింహుడు, నరసింహము, రెండు రకాలైనటువంటి రూపాలని కలిపి ధరించినటువంటి రూపం నరసింహుడు అని. ఈ ముగ్గురు కలిసి శ్రీరంగంలో తాయార్ల మండపం అంటే తాయార్ల సన్నిధి, ఆ తులసి చెట్టు అవన్నీ మనం చూస్తూ ఉంటాం చూసారా, దానికి ఉండేటటువంటి ఆ మందిరం ఉంటుంది, ఆ మండపం ఉంటుంది చూసారా, అక్కడ ఒక స్తంభం మీద ఈ మూడు సింహాలు చెక్కబడి ఉంటాయట. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. శ్రీరంగం వెళ్ళినప్పుడు సేవించుకొని రావాలని. మొన్న ఒక స్తంభం గురించి చెప్పుకున్నాం. శ్రీ జయంతి జరిగేటటువంటి స్తంభం దగ్గర విభీషణుడు శ్రీరంగ విమానాన్ని తీసుకొని వస్తున్నట్లుగా ఉండేటటువంటి ఒక సన్నివేశం స్తంభం మీద చెక్కబడి ఉంటుంది అని. ఈలోగా వెళ్ళిన
వాళ్ళు చూస్తారు. ఇప్పుడు 3 సింహాలు మనకి విజయ స్తంభం, అశోక స్తంభం, మన దేశం ఇండియా వీటి గురించి జెండా, అశోక చక్రం ఎలాగో స్తంభం ఒకటి ఉంటుంది చూసారా, 3 సింహాలు కనిపిస్తూ ఉంటాయి, ఇంకొకటి మనకి కనపడకుండా ఉంటుంది అని మనం దాన్ని మనకు జాతీయ చిహ్నంగా చాలా జాగ్రత్తగా దాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. 3 సింహాల బుర్రలు 4 వైపులా ఉంటాయి, కానీ 4వది మనకి కనపడకుండా ఉంటుంది. అలాగే స్తంభం అప్పుడు 3 సింహాలతో ఒకే స్తంభం మీద చెక్కి ఉన్నారేమో. రాఘవ సింహము, యాదవ సింహము, నృసింహము 3 రూపాలు ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది తాయారుల దర్శనంలో. భట్టర్ వారు తాయారులను సేవించి ఒకసారి అలా వచ్చేస్తుంటే ఒకసారి వారికి ఒక సౌండ్ వినపడిందిట. ఏయ్ మమ్మల్ని చూడవా, ఏయ్ మమ్మల్ని చూడవా అని ఎవరో అంటున్నట్టుగా అనిపించిందిట. ఒక్కసారి వారిలాగా వెనక్కి తిరిగి చూస్తే ఆ స్తంభంలోంచి ఆ మాట వినిపించిందిట, ఆ ధ్వని వినిపించిందిట. అప్పుడు వారు పరిశీలించి చూస్తే అక్కడ ఈ 3 సింహాలు చెక్కబడినటువంటి స్తంభం అని, అమ్మవారినేనా నన్ను చూడవా అని అలా అడిగాడు అని స్వామి భట్టర్ వారిని అని, తర్వాత భట్టర్ వారు ఎప్పుడూ కూడా దాన్ని సేవిస్తూ ఉండేవారు అని దీని గురించి ఒక విశేషాన్ని మనకి తెలియచేస్తూ ఉంటారు. నృసింహ ప్రసక్తి వచ్చింది కాబట్టి 3 సింహాలు అనే దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. పిల్లలకి చెప్పేటప్పుడు ఆ శోక స్తంభాన్ని చూపించినప్పుడు 3 సింహాలు చూపించినట్టే మనం 3 సింహాలు ఉన్నాయి అని మన ఈ సంప్రదాయం అక్కర్లేదు, ఈ ఆర్ష వాంగ్మయంలో ఉండేటటువంటి ఈ విషయాలను కూడా పిల్లలకి ఆ రకంగా కూడా మనం తెలియచేసేటటువంటి ఒక అవకాశం ఆ స్తంభం పలానా చోట ఉంది అని కూడా మనం చెప్పడానికి వీలుగా దాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకా నిన్నటి శ్లోకాలలో వ్యాపి రూపమపి అంటూ ప్రారంభం చేయటంలో అసలు ప్రహ్లాదుడు విశ్వవ్యాప్తము భగవత్తత్వము అని అన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని ఆయన చెప్పిన మాట. అందుకే వ్యాపి రూపుడు అంటూ ప్రారంభం చేశాడు. కానీ గోష్పదయిత్వ అనడంలో చిన్నగా చేసుకున్నాడు, ఒక రూపం స్తంభంలో పట్టేటట్లుగా తనని చేసుకుని ఆయన వచ్చాడు. వ్యాపి రూపి అని ప్రారంభం చేయటానికి ప్రహ్లాద చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతటా ఉన్నాడు భగవంతుడు అనే ప్రహ్లాదుని మాటని నిజం చెయ్యడం కోసమే కదా ఆయన ఒక రూపాన్ని ధరించి వచ్చాడు అని అంటారు. అంచేత ఆ రకంగా వ్యాపి రూపం అనే దాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. నృసింహ రూపాలలో కూడా ప్రహ్లాద చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటే అది ఆ విభవ రూపుడైనటువంటి నృసింహుడు. కానీ ఇక్కడ వర్ణింపబడుతున్నటువంటి నృసింహుడు ఎవరు అంటే అర్చారూపి అయినటువంటి నృసింహుడు. విభవ రూపమైన నృసింహుడికి అర్చారూపుడైనటువంటి నృసింహుడికి ఉండే విశేషత, ఆయన కంటే ఈయనకు ఉండేటటువంటి విశిష్టత ఏమిటి అంటే ఆయన తాత్కాలికం, ఈయన సర్వకాలీనుడు అనే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. అజస్రం అనేటటువంటి మాటతోటి ఆయన సర్వకాలీనుడు అని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. అన్ని విశిష్టతలే, ఆయన మన కోసం సిద్ధంగా ఉన్నాడు. సభామధ్యంలోకి వెళ్ళక్కర్లేదు, స్తంభంలోంచి రావక్కర్లేదు, గోపురం ఉపరి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాడు, చెయ్యి అందించటానికి సంసిద్ధంగానే ఉన్నాడు. ఆయన భక్త వాత్సల్యాన్ని చూపించాడు, అలాగే దుష్ట శిక్షణని ఆయన చేసి ఉన్నాడు. కోపము ఉంది, అరుళ్ ఉంది, ఇలా రకరకాలుగా మనం ఎన్నో వివరాలని తెలుసుకున్నాం. అలాంటి నృసింహమూర్తిని దర్శించి ఇవాళ గురు పరంపరని దర్శించటంలో ఉండేటటువంటి మరొక విశిష్టతని ముందుగా చెప్పుకుని తర్వాత మనం శ్లోకంలోకి వెళదాం. ఎందుకంటే ఇంతవరకు మన కళ్ళ ఎదురుగా నృసింహమూర్తి కనిపిస్తోంది అనమాట. నృసింహుడు అంటే ఇప్పుడు మనం సింహమా అని అడిగితే కాదు అంటాం, లేదా నరుడా అంటే కాదు అంటాం. మరేమంటాము? అది సగం ఇది సగం. దీపిక చాలా చక్కగా వివరించారు, శ్లోక పాదాన్ని కూడా అనువదిస్తూ వివరణ చేశారు. మరి ఆ రూపం ఏది అంటే సింహము నరుడు అంటే బాలేదనమాట, సరిగ్గా దానికి పొదగలేదనమాట. అది ఇది అతి కింద సరిగ్గా ఉందా, ఒకే రూపంగా ఉందా అంటే ఒకే రూపంగా ఉంది. ఇదే శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో భట్టర్ వారే చెప్తారు. ఆ రూపం ఎంత పొందికగా, ఆ రెండు కలిసి ఉన్నటువంటి తీరు ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఇది పొసగదు అని అనిపించదు. ఇప్పుడు చీరలు అవి ఏమైనా మంచి కాస్ట్లీ శారీస్ ఏదైనా చిన్న చిరుగు పడింది అనుకోండి, చిన్న కొర్ర పెట్టడం ఏదైనా అయిందనుకోండి, మనసు ఎంత బాధపడుతుంది
మనకి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రక్రియలు వచ్చాయి కనుక అక్కడ దాన్ని కదిపి కుట్టినట్టుగా తెలియకుండా రకరకాలుగా దాన్ని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు తర్వాత అసలు ఎక్కడది డ్యామేజ్ అయింది, ఎక్కడ దాన్ని మనం బాగు చేయించాము అని చూపించమంటే మనకే తెలియదు. అంత తెలియకుండా ఆ నేతలో కలిసిపోయేటట్లుగా చేయించుకుంటున్నామా లేదా? ఇప్పుడు చేయించుకుంటున్నాం కదా. అలాగే ఈ నరసింహము, ఈ మూర్తి సింహము ఆ నరరూపము రెండు కలిసిపోయేట. ఎంత బాగా కలిసిపోయాయి అంటే చెప్తారు, పాలల్లో పంచదార కలిసినట్లుగా అంటారు. పాలు పంచదార కలిపితే, క్షీరం శర్కర ఈ రెండు కలిపితే దాంట్లో ఉండేటటువంటి రుచి ఎలాగైతే అధికమవుతుందో నృసింహమూర్తి కూడా అలాగే సింహ రూపము అలాగే ఆయన నర రూపము ఈ రెండు కూడా పాలు చక్కెర కలిసినట్లుగా కలిసిపోయేయి అంటూ ఉత్తర శతకంలో శ్లోకం కూడా మనం అప్పుడు తర్వాత అనుసంధానం చేసుకుందాం. అంటే అంత అద్భుతమైనటువంటి కలయిక అని అర్థము. మరింత అందాన్ని కలిగించే, మరింత వైభవాన్ని పెంచేటటువంటి మూర్తి ఈ మూర్తి అని అనుకుందాం. మనం ఆచార్య వైభవాన్ని చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆచార్య వందనం చేయటానికి ముందు నృసింహస్వామిలోనే ఆచార్య తత్వాన్ని మనం సేవించాలి. ఎలాగా అనంటే, ఇప్పుడు ఆచార్యుడు పరమాత్మ ఇద్దరు ఉన్నారు మనకి కదా. మనకి ఆచార్యులని పడితేనే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఇవాళ మనం ఒక యాగం కూడా చేస్తాం, చివరిలో అది మనం చెప్పుకుందాం. ఆచార్యుడు ఎవరు? భగవంతుడా లేక వేరా అని సందేహం. మీకు సింపుల్ గా చెప్పేస్తాను, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి. కానీ నృసింహమూర్తిని మీరు గుర్తుపెట్టుకోండి. నృసింహమూర్తి అంటే ఒకటా లేకపోతే రెండా అంటే రెండుగా కనిపిస్తోంది కానీ ఒకటే మూర్తి. అందుకే జ్యోతి ఏకం జ్యోతి అని అన్నారు చూసారా. అక్కడ మనం ఈ మూర్తిని ఆచార్యుడు పరమాత్మ అనే దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎలా చెప్పాయి శాస్త్రం, గ్రంథాలు ఏమని చెప్తున్నాయి అనంటే, ఇంతవరకు ఆచార్య వైభవాన్ని గురించి మనం తెలుసుకున్నటువంటి అంశాలలో ఆచార్యుడంటే వేరు కాదు, ఆచార్య స హరి సాక్షాత్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. హరి అంటే సింహము అని అర్థం, హరి అంటే ఇక్కడ పరమాత్మ అని కూడా అర్థం. ఇక్కడ పరమాత్మ అన్నది ఆచార్యుడు ఎవరో కాదండి, సాక్షాత్తుగా ఆయన పరమాత్మ అని చెప్తున్నారు. పరమాత్మే ఈ రకమైనటువంటి రూపాన్ని ధరించి వస్తాడు అని చెప్తున్నారు. సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మత్స్యమయీం తనూం అని మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన. ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి కొటేషన్స్ అన్ని మీకు ఆచార్య వైభవంలో ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా మీరు దాన్ని సేవ్ చేసుకుందరు గాని. ఇప్పుడు ఆయన సాక్షాత్ నారాయణో దేవ. ఇప్పుడు నృసింహ రూపాన్ని ధరించిన వాడెవరు? శ్రీమన్నారాయణుడు. రాముడుగా వచ్చిన వాడెవరు? నారాయణుడు. ఆచార్యుడుగా వచ్చిన వాడెవరు? నారాయణుడు అని మనం అనుకోవాలి. భగవంతుడికి 6 గుణాలు ఉంటాయి అని కదా మనం, షడ్గుణ పూర్ణుడు అని కదా మనం చెప్పుకుంటున్నాం. రూపాలు ఎన్ని ఉంటాయి ఆయనకి అని మనం చెప్పుకుంటాము అంటే పరవ్యూహ విభవ అంటే 5 అని మనకి లెక్కకొస్తాయి. కాని కాదు, అక్కడే పరమాత్మే చెప్పాడు ఆచార్య రూపం, ఆచార్యావతారం తనకి 6వ రూపము అని ఆయన చెప్పుకున్నాడు. అంటే భగవంతుని రూపములు 6, భగవంతుని గుణములు 6, దాంతోటే పరిపూర్తి. ఏదైనా పూర్ణమిదం పూర్ణమదః అన్నట్టుగా చెప్పుకుంటే దాంతోటే పూర్తి అని అంటారు. అంచేత భగవద్ రూపాలు 6, 6 ఆచార్యావతారం, ఆచార్య రూపం అనేది కూడా 1 అని మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి పరమాత్మే ఆచార్యుడు అని మనకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇంకో మాటలని మనం వింటూ ఉంటాం, భగవంతుడు, భాగవతులు, ఆచార్యుడు అని అంటున్నాం. మనకి సిద్ధి కలుగుతుందా కలగదా అని సందేహం భగవంతుణ్ణి పడితే, కానీ భాగవతులని పడితే, తదీయులని పడితే తప్పకుండా సిద్ధి కలుగుతుంది అని వింటూ ఉంటాం. సిద్ధిర్భవతి వారేతి సంశయో అచ్యుత సేవిన అని మనకి తదీయ శేష వాళ్ళని పట్టుకుంటే, ఆచార్య భాగవతులని పట్టుకుంటే
తప్పకుండా మనకి సిద్ధి నసంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మన. మంచి మంచి శ్లోకాలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని మీరు చక్కగా వివరణ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకొకటి సిద్ధే తదీయ శేషత్వే అంటారు. భాగవత శేషత్వము, భగవత్ శేషత్వము అని మనం వింటూ ఉంటాం. ఇంకొకటి ఏం చెప్తారు అని అంటే, ఎవరైనా ఆచార్యులని ఆశ్రయిస్తే తప్పకుండా సిద్ధిని పొందుతారు. మోక్ష సాధన ఎవరైనట్టు ఇప్పుడు అంటే భాగవతులు అవుతున్నారు, గురువు గారు అవుతున్నారు. తదీయుడు కాబట్టి గురువు గారు అవుతున్నారు. ఎవరికి లభిస్తుంది అంటే ఎవరికైనా లభిస్తుందండి. బాల, మూక, జడ, అంధాశ్చ, పంగవో, బధిరాహ తథా అంటారు. ఏ అంగవైకల్యం ఉన్నా, వయస్సుతో నిమిత్తం లేదు, దేంతోటి నిమిత్తం లేదు, ఆయనని ఆచార్యులని పట్టుకుంటే చాలు వాళ్ళు గచ్చంతి పరమాంగతిం అని పరమగతిని పొందుతారు అంటారు మనకి. అలాగే పశుర్మనుష్య పక్షీవ ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు సందేహం ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. మీకు అంటే పదే పదే వింటే కానీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు, అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆచార్యులు అంటే ఆత్మస్వరూపము, పరమాత్మ అంటే అంతకంటే మించినటువంటి భగవద్ రూపము. ఇప్పుడు పరమాత్మే ఆచార్యుడు అని అనుకుంటే ఈ ఆచార్యులుగా ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా పరమాత్మే అయిపోవలసి వస్తుంది. ఇప్పుడు నారాయణుడే రాముడు, నా దశావతారాలు ఏవి అంటే భగవంతుడే అని మనం చెప్తున్నాం. అంటే రూపాలు ఇలా ఉన్న తత్వం ఏది అంటే పరమాత్మే అని మనం స్పష్టంగా చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఇంత గురు పరంపర ఉంది కదా, ఇవన్నీ ఆచార్య రూపాలే అయితే అక్కడ స్వరూపైక్యం వచ్చేస్తుంది కదా. అంతా నారాయణుడే, అంతా నారాయణుడే, ఈ అవతారాన్ని ధరించాడు, వెళ్ళిపోయాడు, నారాయణుడు అయిపోయాడు అని అవతారాల విషయంలో మనం చెప్పుకుంటున్నాం. మరి ఆ ఆచార్య అవతార రూపుడై ఉండేటటువంటి పరమాత్మ అని మీరు చెప్పినప్పుడు ఈ ఆచార్య అవతారం పరిసమాప్తం అయిపోయిన తర్వాత ఆయన నారాయణుడే అయిపోవాలి కదా. అంటే ఇప్పుడు నారాయణుడేనా వీళ్ళందరూ, లేక ఆత్మస్వరూపమా, పరిశుద్ధ ఆత్మలా వీళ్ళందరూ కూడా? అలా నారాయణుడే అనుకుంటే మొత్తం గురు పరంపర అంతా ఒకటే, ఒక్క తత్వమే అవుతుంది, నారాయణ తత్వమే అని మనం చెప్పుకోవాలి. కానీ అలా కాదే, ఎవరి మట్టుకు వారికే నిత్యసూరులని, వారే భగవదాజ్ఞత ఈ లోకంలోకి వస్తారు అని ఆత్మలు అని కదా మనకి చెప్పబడుతోంది. మరి అలాంటప్పుడు వేరా లేకపోతే ఒకట? ఆత్మస్వరూపమా ఆచార్యుడు, లేక పరమాత్మ స్వరూపమా ఆచార్యుడు అని మనకి సందేహం కలుగుతుంది. దశావతారాల విషయంలో అయితే ఆ సందేహం అక్కర్లేదు, నారాయణుడే, రాముడైనా నారాయణుడే అంటాం. కానీ ఇక్కడ ఆచార్యుల నాదమునులైనా నారాయణుడే అని అంటామా అంటే మొత్తం అంతా ఒకటే తత్వం అన్నమాట. ఇదెలాగండి, అంతా ఒకటే అవుతుందా అని సందేహం కలిగితే బెంగలేదు, నృసింహావతారం నేను ఎత్తింది అందుకే అంటాడనమాట పరమాత్మ. ఇప్పుడు మనం ఆ అవతారంలో చూస్తే సింహమా అంటే అవును, నరుడా అంటే అవును, కానీ కేవల సింహము కాదు, కేవలము మానవుడు కాదు, నర రూపము కాదు, రెండూ కలిసిన రూపం అని ఒప్పుకుంటున్నామా, దర్శిస్తున్నామా? అందులో ఆ వైభవాన్ని మనం సేవిస్తున్నామా? అది అందంగా పొందికగా ఉంది అని అనుకుంటున్నామా? అలాగే ఆచార్యతత్వము భగవత్తత్వము కలిసినటువంటిదే ఈ ఆచార్య అవతారము అని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే కేవలము భగవంతుడు కాదు, కేవలము ఆత్మ కాదు, ఈ రెండు కలిసినది అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దీన్ని విశిష్టాద్వైత సిద్ధాంతం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూసారా, విశిష్టత అని. అలాగా కేవల ఆత్మస్వరూపము అని అనుకోకండి ఆచార్యులని, మనలాగే వారు కూడా ఒక ఆత్మ, అనేకమైన జీవాత్మలు ఉంటాయి కాబట్టి ఆచార్యులు కూడా ఒక జీవాత్మ అని అనుకోకండి. కేవల ఆత్మ కాదు, అలాని సాక్షాత్తుగా నారాయణుడే ఆయన ఆచార్య రూపాన్ని ధరిస్తాడు అంటే కేవలము పరమాత్మ కూడా కాదు. ఎంచేత అంటే ఆయన పరమాత్మ ఒక్కడే, ఆయన శేషి, ఆయనకి మనం అందరం శేషభూతులం. ఆ కోవలోకే వస్తారు ఆచార్యులు అందరూ కూడా, వాళ్ళల్లో కూడా శేషత్వము అనే ఒక విశేషణం ఉంటుంది.
ఆధేయత్వం అనే ఒక విశేషణం ఉంటుంది. అలాంటి విశేషణాలుగా అలాగే విధేయత్వం అంటారు. ఇలాంటి విశేషణాలు, ఈ లక్షణాలన్నీ కలిగే ఉంటారు ఆచార్యులు కూడా భగవంతునికి శేషభూతులే అయి ఉంటారు. ఆచార్యులు కూడా సాక్షాత్తుగా భగవంతుడే అయితే శేషి అయిపోవాలి కదా అని మనకు అనిపిస్తుంది. కాదు, ఇలాంటి విశేషణములు కలిగినటువంటి విశిష్టుడు పరమాత్మ ఆచార్యుడు అని మనకు చెప్తారు. అంటే భగవంతుడు చిదచిద్ విశిష్టుడు అని ఎలా చెప్తారో, ఎప్పుడూ విడవకుండా ఉంటాడు అని చెప్తారో, అలాగే భగవంతుడే ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ విశేషాలతో కూడినటువంటి ఆత్మస్వరూపము కలిగిన భగవంతుడు ఆచార్యుడు అని చెప్తారనమాట. ఇనుము ఉందనుకోండి, ఇనుముకి లక్షణం ఏమిటి అంటే, ఇనుము కాల్చగలుగుతుందా, కాలుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇనుము మనం ఐరన్ అంటాం కదా, ఆ ఇనుముకి అగ్నిలాగా దహించేటటువంటి శక్తి సహజంగా లేదు కదా. కానీ ఇనుము కాలుస్తుంది. ఎప్పుడు కాలుస్తుంది అనంటే, దాన్ని బాగా వేడి చేస్తే ఆ ఇనప గుండు ఉంటుంది చూసారా, అది బాగా కణకణలాడుతూ ఉండేటటువంటి నిప్పులాగా తయారవుతుంది దాన్ని వేడి చేస్తే. ఇప్పుడు ఆ ఇనుప పిండాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది మనకి కదా. అంటే లోపల ఉండేటటువంటి ఇనుము ఈ వేడిమి అనేటటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణంతో కలిగి దహతి, కాలుస్తుంది అని మనకి చెప్పినట్లుగానే ఇక్కడ ఆచార్య రూపము ఎలాగైతే కొన్ని ఆత్మకుండేటటువంటి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినది అయి ఉండి, అలాంటి విశిష్టతలతో కూడి ఉన్నటువంటి పరమాత్మ తత్వం అని, పరమాత్మ విశేష్యము, ఆయనకు ఉండేటటువంటి ఈ ఆత్మ లక్షణాలు కలిగినటువంటి ఈ రూపము విశేషణములు అని, విశేష్య భావం ఆచార్య రూపంలో ఉండేటటువంటి పరమాత్మకి ఉంటుంది అని మనకి స్పష్టం చేస్తారు. శరీరి భావం అని చెప్పినట్లుగా విశేష్య భావం. విశేష్యం పరమాత్మ, విశేషణములు ఏవి అంటే, విశేషణమేది అంటే ఈ ఆత్మస్వరూపము, ఆచార్య స్వరూపము. ఎలాంటిది అంటే, ఆత్మకు ఉండేటటువంటి కొన్ని లక్షణాలు భగవంతుడికి ఉండవు. ఈ శేషత్వం అనేవి ఆచార్యులకైతే ఉంటాయి. కాబట్టి ఆచార్య రూపం ఎలాంటిది అంటే నృహరి లాంటిది. అదే సగం పరమాత్మ, సగం ఆత్మ తత్వ విశిష్టమై పరిపూర్ణంగా కలిసి ఉన్నటువంటి రూపం అని మనం ఆచార్యావతారము అని అనుకుంటే, పూర్తిగా పరమాత్మ కాదు, పూర్తిగా జీవాత్మ కాదు, రెండూ కలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తత్వము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఆచార్యులు సాక్షాత్తుగా భగవంతుడు అంటే అవును, భగవత్ తత్వం కూడా ఉంది. ఆయన ఆత్మస్వరూపులు అంటే కూడా అవును, ఆత్మకు ఉండేటటువంటి విశిష్టతలు ఆ తత్వంలో ఉంటాయి అని చెప్పి, ఇప్పుడు నృసింహావతారాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఆచార్య స్వరూపాన్ని కూడా మనం అలాగే భావించాలి. సింహం అనుకుంటే సింహమే, మానవుడు అనుకుంటే మానవుడే నృసింహ రూపం. అలాగే ఆచార్యుడు భగవంతుడు అనుకుంటే భగవంతుడే, మానవుడు అనుకుంటే మానవుడే. ఈ రెండు ఎంత అద్భుతంగా కలిసి ఉన్నాయో అలాంటి అవతారమే మనకి ఆచార్య అవతారము అని చెప్తారు. అలాంటి ఆచార్యులకి భట్టరు వారు తర్వాతి శ్లోకంలో నమస్కారాన్ని చేస్తున్నారు. ఎందుకు ఆయన ఆచార్యుడిగా ఈ లోకంలోకి అవతరిస్తాడు అని అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనం చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాం. ఇప్పుడు దీపిక ఇవాళ మననం చేశారు, మనందరికీ చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందం కలిగి మనం ఆమెను అభినందించాం. ఆమెకి కూడా అభినందన వల్ల తృప్తి కలిగింది. ఒక పని చేయాలనుకున్నా ఆ పనిని సక్రమంగా చేయగలిగే, సమర్థంగా చేయగలిగే, కోరిక తీరింది. అబ్బా, ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నానో నేను, ఇవాళకి ఆ కోరిక తీరింది అని అనిపిస్తుంది కదా. ఆ కోరిక, ఆ ఫలం తీరేసరికల్లా మనకు ఒక రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. నేను పొందేను అని ఆ ఫలం వల్ల మనకి ఒక తృప్తి ఏర్పడుతుంది. ఇవి లోకంలో ఉండేటటువంటి పనులు చేస్తే మనకి కలిగేటటువంటి ఫలం వల్ల కలిగేటటువంటి ఒక తృప్తి అన్నమాట. కానీ ఇది నిరపాయం కాదు, అపాయంతో కూడినది. ఇదే దీపిక
మళ్ళీ తర్వాత ఏదైనా మననం చెయ్యాలనుకుంటున్నప్పుడు ఇంత పర్ఫెక్ట్ గానే చేస్తాను అనేటటువంటి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత ఏదైనా మర్చిపోవచ్చు, ఏదైనా తేడా రావచ్చు, సమయం ఎక్కువ రావచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి ఫలం పూర్తిగా అందింది అనేటటువంటి ఈ తృప్తి ఇది అపాయం లేకుండా ఉండేది కాదు. ఏమో నెక్స్ట్ టైం ఏమవుతుందో అనేటటువంటి ఒక బెంగ. ఇది పూర్తి కామం కాదు. నిరపాయమైనటువంటి ఫలప్రాప్తి మనకి కలగాలి అంటే ఎవరి వల్ల కలుగుతుంది అంటే గురువు వల్లే కలుగుతుంది. గురువుని పట్టుకుంటేనే కలుగుతుంది. ఆచార్య అనుగ్రహం కనుక ఉందనుకోండి, మన ప్రయత్నం మనం సాధించామనుకుంటే ఉండదు. ఆచార్య అనుగ్రహం అయితే ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది కాబట్టి అది మనకి నిరంతరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది అని అంటారు. భగవంతుడికి కూడా ఆచార్యుల పట్ల అంత విశ్వాసం అన్నమాట. ఆచార్య స్థానం పట్ల అంత ఇష్టం కాబట్టి ఆయన కూడా ఎప్పుడు నేను గురువైపోదాం అని ఎదురు చూస్తున్నాడు. నృసింహంగా ఉండద్దు, సగం పరమాత్మగా ఉండద్దు, పూర్తిగా నేను ఆచార్యుడనే అయిపోవాలి అనే కదా గురు పరంపరలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. లక్ష్మీనాథ సమారంభం అని ఆయన ప్రయత్నం చేయడం, అర్జునుడికి చెప్పడం, ఇవన్నీ కూడా దేని వల్ల అనంటే గురువు కంటే, గురుస్థానం కంటే గొప్పది మరొకటి లేదు అని అనుకున్నాడు. అందుకే మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో గురుతమః అని ఒక పదం ఉంటుంది. గురుహు అని వేరు, గురుతమః అని రెండు పదాలు కాదు, రెండు నామాలు కాదు. గురుతమః అంటారు. గురుతముడైనటువంటి గురువు, అది మత్స్యావతార వైభవాన్ని చెప్పేటటువంటి మాట. మత్స్యరూపుడే ఆయన వేదాలని కదా సంరక్షించాడు, వేదాలని కదా అందించాడు. ఆ వేదాలే అందరికీ అభ్యసనీయములు అయినాయి కాబట్టి గురుతముడైనటువంటి గురుడు అని మనం భగవంతుడిని గురించి చెప్పుకుంటాం. ఆయన గురుత్వాన్ని ఇష్టపడేవాడు అవుతున్నాడు. ఇక పితాచ లోకస్య చరాచరస్య అని మనం శరణాగతి గద్యంలో ఒక శ్లోకాన్ని అనుసంధానం చేశాం కదా. గురుర్ గరీయాన్ అని ఒక మాట ఉంటుంది. గరీయాన్ గురుహు ఎవరు అంటే పరమాత్మ అనే మనకి చెప్పబడుతూ ఉంటాడు. అలా ఆయన తాను గురువుగా మారినా జరగనటువంటి ప్రయోజనాలని మనకి గురువులని అందించి, గురు రూపుడై మనకి అంది, మనకి తన ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఒక సాధనం అయి ఉంటాడు ఆయన అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు పుష్యమాసం కాబట్టి ఏ కార్యక్రమాలు లేవు కనుక హాయిగా మీరు క్లాసులో అన్వయిస్తారు. ఎందుకంటే ఏ పెళ్లిళ్ళు ఉండవు, ఏ పేరంటాలు ఉండవు, ఏ శుభకార్యాలు ఉండవు, ఖాళీ తోచదు. అందుకని ఏదో కాలక్షేపం ఉంటే చాలు అని అనుకుంటున్నాం. ఇంతవరకు పుష్యమాసమైనా ఆషాఢ మాసమైనా అదే నిశ్చింతగా ఉంటుంది మా లాంటి వాళ్ళకి. ఎందుకంటే శ్రోతలు తగ్గరు అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుందన్నమాట. ఇంకా మాఘమాసం వచ్చింది. మాఘ పాల్గొనాలు, చైత్ర వైశాఖాలు మూఢాలు లేకపోతే, ముఖ్యంగా మాఘ పాల్గొనాలు ఈసారి చాలా శుభముహూర్తాలు ఉన్నాయి, చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, చాలా శుభకార్యాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే ముహూర్తాలు ప్రారంభమైపోయి ఉంటే ఇంకా అక్కడి నుంచి ఈ పెళ్లికి వెళ్ళాలి, ఆ ఒడుక్కి వెళ్ళాలి, ఈ ఓణీల ఫంక్షన్ కి వెళ్ళాలి, ఆ గృహప్రవేశానికి వెళ్ళాలి, ఆ పెళ్లి బారసాలంటే ఇంకా ముహూర్తం సప్పదలండి, అక్కర్లేదు దానికోసం. అలాంటి వాటి కంటే కూడా ఇంకా ఈ 2 నెలలు మనం చాలా బిజీ అయిపోతాం అన్నమాట. అలా బిజీ అయిపోతూ ఉంటే అయ్యో పాపం వీళ్ళు శ్రీరంగరాజస్తవం మిస్ అయిపోతున్నారు అని మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ చెప్పుకోం కదా. అందుకని అయ్యో తప్పదు. కానీ మీరు అలాంటివి మానుకోలేరు కదా. అందులోనూ అది మానుకోలేము, దీన్ని మనం అందుకోలేము. అలాగే భగవంతుడు మన స్థితిని చూస్తాడట. నిన్నటి దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, ఆవారార్తుణై అని. ఇప్పుడు ఈ 2 నెలల్లో ఎలా ఉంటుంది, ఏ చీర కట్టుకోవాలి, ఏ నగ పెట్టుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవే ఆలోచనలు బుర్రలో అలా తిరిగి అమ్మగారు ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఇది అవని, ఈ 2 నెలలు అవని, అప్పుడు ఆలోచిద్దాంలే, తర్వాత కదా అవధానం అని మన బుర్రంతా దేని మీద ఉంటుంది, మన ఆలోచన అంతా ఈ రకమైనటువంటి వాటి మీదే ఉంటుంది. నేను మీకు ఒకసారి సూచన చేస్తున్నాను, వెళ్ళండి, మీ ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవ్వండి. కానీ ఎలాగో ఒకలాగా ఈ వ్యాసంగం కోల్పోకుండా ఉండాలి అని మాత్రం అనుకోండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చినది దీనికోసం ఇచ్చాడు, కానీ పెళ్లిళ్ళు పేరంటాలు తిరగడం కోసం మనకి ఇవ్వలేదు.
ఆయన విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం కదా ఇచ్చాడు ఆయన. మనం ఏం చేస్తాము, ఈ దేహ సంపదని మనం మిగిలిన వాటికి కనుక వినియోగించుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, వ్యభిచరిస్తున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి, పుంశ్చలీభావం అంటారు దాన్ని. వ్యభిచారం చేస్తున్నాం అన్నమాట. ఇచ్చింది ఒక ప్రయోజనాన్ని ఆశించి అయితే ఉపయోగించుకుంటున్నది మరొక. అలానే ఎలాంటి సంసారంలో మానేమని అనటం లేదు, వద్దని అనటం లేదు. ఈ గృహస్థుగా అన్ని రకాలైనటువంటి కర్తవ్యాలని నిర్వహించాలి, కానీ దృష్టి ఎక్కడ ఉండాలి అంటే అసలైనటువంటి దాని మీద దృష్టి మనకి ఉండాలి. ఇదొకటి గుర్తుపెట్టుకుందాము. వినడమేనే కాదు, మనకి నిత్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యాసంగాన్ని మనం మానుకోకుండా ఉండాలి. మైమరచిపోయి అందులో పడిపోయి మనం ఎలా ఉంటాము అంటే సమ్యక్ ప్రవిశ్య స్థితాః అని అంటారే కులశేఖరాలు. హే మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః. జానకమ్మ గారిలా నేను సాగతీసి చెప్పను, సంక్షేపతః వక్ష్యామి. కులశేఖరులు కూడా నేను చాలా సంగ్రహంగా చెప్తాను అని అన్నారు. 45 నిమిషాలు అయింది, ఇంకా శ్లోకం చదవరే ఈవిడ ఎక్కడ ఆచార్య వైభవం అంటూ సాగతీస్తున్నారు అని మనం వినవని కులశేఖరాలు వాళ్ళకి తెలుసు, మనకి టైం లేదని ఆయనకు తెలుసు. మర్త్యాః అని పిలుస్తున్నారు. మృతిశీలురాల, ఎప్పుడైనా మృతి చెందవలసినదే, ఇలా ఉండిపోరు మీరు. మీకు హితం తెలియటం లేదు, నేను చెప్తాను, టూకీగా చెప్తాను, సంగ్రహంగా చెప్తాను, దీపిక చెప్పినట్టు మనన తాంబూలం పరిపూర్ణంగా ఉండేటట్లుగా చెప్తాను. సద్వక్ష్యామి సంక్షేపతః. ఎందుకో తెలుసా చెప్పాలనిపిస్తుంది అంటే సంసారార్ణవమాప దుర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా. సముద్రం మధ్యలో ఉండి నవ్వుతూ ఫోటోలు తీసుకుంటారేమిటారా? ఇప్పుడు సెల్ఫీల కోసం పిచ్చి ఎక్కువే, ప్రమాదాలు పట్టించుకోకుండా ఉండి ఎలాగైతే ప్రమాదాలకు లోనైపోతున్నారో, ఈ ప్రమాదం, ఈ సెల్ఫీ పిచ్చి మనకు ఉందని ఎప్పుడో గ్రహించాడు పరమాత్మ, ఎప్పుడో గ్రహించారు ఆళ్వార్లో, ఎప్పుడో గ్రహించారు ఆచార్యులు కూడా. సెల్ఫీ అంటే ఏమిటి చెప్పండి? ఫోటోలు ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం, మనని మనం చూసుకుంటున్నాం, మన వైపు మనకి దృష్టి ఉంటుంది. చుట్టూ ఉండేటటువంటి బాహ్యమైనటువంటి స్మృతి ఉండడం లేదు, ఆంతరమైనటువంటి స్మృతి లేకుండా కేవలం కనిపించడం కోసం చూసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ వీటిలో తయారై ఉంటాం కదా, బోల్డ్ అన్ని సెల్ఫీస్, బోల్డ్ అన్ని గ్రూప్ ఫోటోలు, బోల్డ్ అన్ని యాంగిల్స్, బోల్డ్ అన్ని పిక్స్ క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ స్టేటస్ లో చూసినా ఇవే పెట్టుకుంటూ ఉంటాం. ఎంతమంది చూశారు అని ఆలోచనలు చేసుకుంటూ ఉంటావా? ఇలాగే ఉంటాం అన్నమాట మనం ఈ సంసారంలో, అలాగే మునిగి ఉండిపోతాం అన్నమాట మనం. అనుకుడు ఇలా పైనుంచి చూస్తున్న వాళ్ళు అయ్యో రైలు పట్టాలు పక్కుపోతావు, వంగకు, సముద్రం ఆ రాతి మీద నిలబడి అయ్యో వంగకు పడిపోయావు, ప్రమాదం అని చూసిన వాళ్ళు ఎలా గోల పడతారో ఒడ్డున ఉన్నవాళ్ళు, అలా ఆళ్వారాచార్యులు సమ్యక్ ప్రవిశ్య స్థితా ఫోటోలు తీసుకుంటున్నారా, సెల్ఫీలు తీసుకుంటున్నారా? మీకు టైం లేదు, మీరు మర్త్యులు, మీకు ఈ జీవితం స్థిరమైనది కాదు, అంచేత నానా జ్ఞానమపాస్య అంటూ అక్కడ నారాయణ మంత్రాన్ని అనుసంధానం చెయ్యండి అని చెప్తారు. ఇప్పుడు మనం అలా మైమరచి మన ఫోటోలు మనం తీసుకుని ఈ లౌకికమైనటువంటి అనుభవంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది, ప్రమాదం వచ్చేస్తుంది. తక్కువని ఆ బండ మించి సముద్రంలోకి పడిపోయాం. సెల్ఫీ సంగతి దేవుడెరుగు, ప్రాణాలు మిగిలాల్సిన మనకి. అందుకని అప్పుడు మనం ఏం చేస్తాము, పట్టుకోండి, రక్షించండి, కాపాడండి అని అరుస్తామా అరవమా? అలాగే అరుస్తున్నారు ఆవారార్తుణై అని మనం చదువుకోబోయేటటువంటి పాసురంలో నమ్మాళ్వార్లు. ఎవరు నాకు దిక్కు అని గోల పెడతాం. మనం సంసారంలో మునిగిపోయి భగవతత్వం గురించి, ఆచార్య ఆశ్రయణం గురించి ఆలోచించకుండా ఉంటే మన పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసా? ఓ పెద్ద అడవి, ఆ అడవిలో చక్కగా హాయిగా తిరిగేటటువంటి లేళ్ల గుంపులు, ఆ లేళ్ల గుంపులు హాయిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తిరగచ్చు అని అనుకుంటూ ఉంటే అరణ్యం అంతా దావాగ్ని ప్రజ్వరిల్లింది. ఇప్పుడు చుట్టూరా దావాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉంటే ఆ దావాగ్ని మధ్యంలో ఉండేటటువంటి లేళ్ల గుంపులు, ఒక్కసారి ఆ సీన్ కళ్ళ కట్టించుకోండి, అమ్మో బతకవి, ఇంకా వీటి పని అయిపోతుంది అని అనిపిస్తుందా, అనిపించదా?
అలా కురంగి పంచకంలో మనకు ఆ సన్నివేశాన్ని చెప్తారు. భగవద్ అనుగ్రహం ఉంటే అది పోతుంది. అలాగే ఆకాశంలో హాయిగా తిరుగుతోంది పక్షి, కానీ దాన్ని ఎవరో రెక్కలు కొట్టేసినారు, రెక్కలు తెగిపోయాయి, ఇప్పుడు ఆ పక్షి కింద పడిపోయింది. మనం కూడా కొన్నాళ్ళకి భగవత్ స్మరణ లేకుండా ఉంటే మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణల్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఒక కర్ర, ఆ కర్ర మీద పాకుతూ ఉండేటటువంటి కండచీమ, దానికి ఆ కొరివికి ఇటు అటు కూడా అగ్ని అంటుకుంది, రెండు వైపుల నుంచి అది కాలిపోతుంది, మధ్యలో ఉంది చీమ, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అంటే ఎటు వెళ్ళినా అది కాలిపోక తప్పదు. మనం మైమరచి సెల్ఫీలు తీసుకుంటూ లౌకికమైన అనుభవాలు చేస్తూ బాహ్యమైనటువంటి ఆకర్షణలకి లోనై మనని మనం మరచిపోతే అలాంటి ప్రమాదంలోకే పడిపోయాం మనం. పడిపోయిన మనని ఉద్ధరించడం ఆయన బాధ్యత కదా, సొత్తు ఆయనది కదా. అందుకని ఆయన వస్తాడు అవతరించి. ఆయన అవతరించి వచ్చినప్పుడు ఎంతమందిని వైకుంఠానికి తీసుకెళ్లగలడండి? రామావతారంలో వచ్చినప్పుడు కావాలంటే గడ్డి పరక కూడా వదలకుండా తీసుకుని వెళ్ళాడు ఆయన. కానీ అస్తమానం అలా చెయ్యాలంటే కష్టం కదా. అందుకని అందరూ తరించడానికి వీలుగా ఆచార్య రూపుడై ఆయన ఈ లోకంలోకి వస్తాడు దయానిధి కనుక అంటారు. ఇప్పుడు ఆచార్య సమాశ్రయణం చేస్తే తద్విష్ణోహ పరమం పదం, ఆ విష్ణు పరమ పదానికి మనం చేరుకుంటాము అని చెప్పడం చేత ఆచార్య అవతారాన్ని ధరించటానికి భగవంతుని యొక్క కారుణ్యమే కారణం. నృసింహరూపుడు అయి వచ్చినది ఎందుకు? భక్తవత్సలతయా అని నిన్న అనుకుంటున్నాము. అహమవలంబ అలమవలంబ అని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాను చూసారా. నేనర్రా మీకు చెయ్యిస్తాను, పట్టుకోండి రండి అని అవలంబంగా ఆయన ఉండడం దేనికి? నృకేసరిగా ఆయన ఎత్తున ఉండడం మనని ఆయన దగ్గరికి చేర్చుకోవటం కోసమే. అది సులభంగా ఎలా అవుతుంది అంటే ఆచార్య రూపుడే ఆయన మనకి అందినప్పుడు వస్తుంది. ఇప్పుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ ఆచార్య రూపములు అని 6 రూపాలు అనుకున్నాం కదా. ఇందులో సాధారణంగా ఒక నియమం ఉంటుంది. ఎలాంటి నియమము అంటే ఉత్తరోత్తరం సులభ, ఉత్తరోత్తర అంటారు. పర దానికంటే సులభం వ్యూహం, దానికంటే సులభం విభవం, దానికంటే సులభం అంతరాత్మ. సులభం అంటే ఎందుకనంటే దగ్గరగా ఉంటున్నాడు అని అనుకోవడం అంతవరకే, కానీ ఉపాసనాదులు కష్టం. అర్చ ఓ సర్వ సులభుడు అని మనం అనుకుంటాం. కానీ అంతకంటే కూడా సౌలభ్యం కలిగినటువంటి అవతారం ఏది అంటే ఆచార్య అవతారం. ఆచార్యులని నిర్లక్ష్యం చేసినా, ఆచార్యులని దూషించినా, ఆచార్యులని మనం పట్టించుకోకపోయినా, ఆచార్యులకి మనం అవమానించినా, ఆచార్యులకి మాత్రం మన పట్ల ప్రేమ అలాగే ఉంటుంది. కనుక ఆచార్య అవతారం సర్వ సులభమైనటువంటి అవతారం. కనుకే మీ అంతట మీరు ఏ పని చెయ్యకండి. మన సంప్రదాయంలో ఆచార్య శ్రీహస్తేనా అని కదా ఆరాధనని మనం చేసుకుంటాం. అలాగే ఇక్కడ భట్టర్ వారు ఒక జ్యోతిని సేవించారు, నృసింహ జ్యోతిని సేవించారు, భగవంతుడనేటటువంటి ఒక జ్యోతిని సేవించారు. ఆ జ్యోతిలో తనని తాను సమర్పణం చేసుకోవాలి. సమర్పణం చేసుకోవాలి అంటే ఆత్మ సమర్పణం అని అంటారు దాన్ని. ఆ ఆత్మ సమర్పణాన్ని ఎలా చేసుకోవాలి అని అంటే మనం వెళ్ళి మన ఆత్మని మనమే పరమాత్మలో ఐక్యం చేసుకునేటటువంటి పద్ధతి కాదు మనకి. ఎలాగా? ఆ యాగం కూడా చాలా అద్భుతంగా జరగాలి. ఆ హవనం కూడా ఎవరి ద్వారా జరగాలి? హోతల ద్వారా జరగాలి. ఇవాళ యజ్ఞయాగాదులు చేయిస్తున్నప్పుడు ఏవో ఉభయదారులుగా కొంత డోనర్స్ ని పెట్టినప్పుడు వాళ్ళ మనస్తృప్తి కోసం వాళ్ళని కూడా యాగగుండంకుండా కూర్చోపెట్టి ఏవో అందులో వాళ్ళ చేత వేయిస్తూ ఉంటారు. కానీ అది అగ్నికి నిజమైనటువంటి ఆహుతి కాదు. హోత వేసినది మాత్రమే, మంత్రపూతంగా వేసినది మాత్రమే అగ్నిహోత్రుని ద్వారా ఆయా దేవతలకి అందుతుంది అని అంటారు. అంచేత భట్టర్ వారు ఇప్పుడు మళ్ళీ గురువులని గుర్తు చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే వారికి ఆ భగవద్ ఆరాధన విధే అలా అనువర్తన చేస్తుంది. ఆధార శక్తి ముపరి అంటూ రంగ విమానాన్ని దర్శించినప్పుడు వైకుంఠ విమానమే కనుక పీఠార్చన విధానాన్ని
వారు అక్కడ మనకి చెప్పారు అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సన్నిధి లేదు. నృసింహజ్యోతి దగ్గరికి వెళ్ళి తనను తాను సమర్పణం చేసుకోవడానికి తనకి అర్హత లేదు. తనని ఆ భగవంతునికి సమర్పించేవారు ఆచార్యులు అని నిశ్చయం చేసుకుని ఆచార్యులు చేత సమర్పింపబడేటటువంటి ఒక నివేదన రూపంగా ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు. ఇప్పుడు భగవద్ ఆరాధనే అనువర్తన ఆ పద్ధతే వారి మనసులో ఉంది, దాన్నే మనకి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అంతా సిద్ధమైంది, భగవద్ ఆరాధన చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ముందుగా ఎవరిని మనం సేవించాలి, ఎవరికి ఆరాధన చెయ్యాలి అంటే గురు పరంపరానుసంధాన పూర్వకంగా ద్వయమంత్రానుసంధానం అని కదా మనం చెప్పుకున్నాం. అలాగే ఆ పీఠానికి సవ్యోత్తర భాగం అంటారు, అంటే వాయవ్య భాగం అని అర్థం అన్నమాట. ఆ వాయవ్యంలో గురువులందరూ వేంచేసి ఉన్నట్టు భావన చేసి వారికి నమస్కారం చేసి అప్పుడు ఆరాధనకి ఉపక్రమించాలి అనేది నిత్య గ్రంథంలో భగవద్ రామానుజులు చెప్పినటువంటి ఒక విధానం. మనవాళ్ళ మామూలు ఇంకా దాన్ని కొంచెం విస్తృతంగా చేసి ఆచార్య ఆరాధనాన్ని కూడా చాలా విలక్షణమైనటువంటి రీతిలో ఇంకా వివరణ చేస్తారు. తర్వాత ఆ విషయాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ భట్టరు వారు భగవద్ ఆరాధనా విధిలో ఆచార్య వందనం చేయటానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతిని తలుచుకుంటూ ఇప్పుడు ఆచార్యులకి వందనం చేస్తున్నారు. ఇక్కడేమి అక్కడ ఒక సన్నిధి ఉండి దానిని చూస్తూ దానికి వందనం చేస్తున్నారు అని మాత్రం అనుకోవద్దు అని అనుకుంటూ ఇప్పుడు ఆచార్యులని మనం వందనం చేసుకుందాం ఈ శ్లోకం ద్వారా. సంశోధ్య పావన మనోహర దృష్టిపాతై దేవాయ మామపి నివేదయతాం గురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య పరితః పరితో భవేయం. అద్భుతమైన శ్లోకం. ఎప్పుడు ఆచార్య వందనం ఈ శ్లోకంతో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఆచార్యులు భావనలో ఉన్నారు, ఆరాధన చేయడానికి ఉపక్రమ దశలో ఉన్నారు భట్టరు వారు. అక్కడ భగవంతుని పీఠానికి సవ్యోత్తర భాగంలో ఉండేటటువంటి అన్న చోట సవ్యోత్తరం అన్న చోట వాయవ్యం అని అంటారు, లేదా రెండు వైపులా అని ఇంకొక సమన్వయం కూడా మనం చేస్తున్నారు. ఆ విషయాలు మనం రేపు తెలుసుకుందాం. అలాంటి ఆచార్యులని సేవిస్తున్నారు. ఇందులో క్రియాపదం భవేయం అనేది క్రియాపదం. పరితః పరితః భవేయం. భవేయం అంటే అగుదునుగాక అని అర్థం అన్నమాట. భూ సత్తాయాం అని ధాతువు కాబట్టి ఆచార్యులని ఆశ్రయిస్తేనే నువ్వు ఉన్నట్టు లెక్క, లేకపోతే నువ్వు లేనట్టే అనే దాన్ని చెప్తున్నారన్న. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విధు అనేటటువంటి ఒక శృతి వాక్యంలాగే భవేయం నేను సత్తను పొందుతాను అంటున్నారు ఒక అర్థంలో. ఇక పరితః పరితః అని రెండు మాటలు ఉన్నాయి చూసారా. పరిక్రమణ అంటాం. పరిక్రమణ అంటే ఏమిటి? ప్రదక్షిణము అని అర్థం అన్నమాట. పరితః అంటే చుట్టూ అని అర్థం. చుట్టూ తిరగడం, చుట్టూ తిరగడం అని అర్థం అన్నమాట. మనం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా స్వామి ఒడిలోంచి కిందకి దిగిన తర్వాత అప్పుడు ఆయనని ఎదురుగా పక్కకి ఆ పక్కకి అలా తిరుగుతూ ఉంటాడు ఈ ముక్త పురుషుడు అని చెప్పినట్లుగా ఆచార్యులకి కూడా ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నారు భట్టరు వారు. ఆ గురు పంక్తికి ప్రదక్షిణ, గురు పంక్తికి కాదు వారి కటాక్ష పంక్తికి ప్రదక్షిణం చేస్తున్నారు. మనకి నీలాతుంగస్తనగిరి తటి అదే శ్లోకంలో భూయో భూయో అనేటటువంటి పదం వస్తుంది చూసారా. మళ్ళీ 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 నా భూయేవాస్తు భూయః అని ప్రయోగం లాంటిదే. పరితః పరితః భవేయం. ఆ గురుపక్షకి నేను అలా మాటి మాటికి పదే వారి చుట్టూ తిరుగుతున్నాను, వారికి దగ్గరగా వారిని ఆశ్రయిస్తున్నాను అంటున్నారు ఇందులో. ఎందుకని, ఏమిటి వారి గొప్పతనం అనంటే మనం పెరుమాళ్ళకి ఆరాధన చేసాక నివేదన చేస్తాం.
నివేదన అనే పదం ఆరిగంపు అని మనం అంటాం చూసారా, దానికే నివేదన. ఈ పదం చాలా గొప్ప పదం, గుర్తుపెట్టుకోండి. నివేదించటం అనంటే భక్తి నివేదన, మనోనివేదన ఇలాంటి పదాలు. ఈ భక్తి నివేదన అద్భుతమైనటువంటి పేరు. దానికి నివేదన చేస్తున్నాము అంటే ఆరిగంపు చేస్తున్నాము అని అర్థం. ఆరాధన మనం నిజంగా ద్రవ్యాలతో చెయ్యకపోయినా మానసికంగానైనా శుద్ధంగా చేయాలి. భగవంతుడికి చేసే నివేదింపబడేటటువంటి పదార్థం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి, భోగ్యంగా ఉండాలి. రెండు గుర్తుపెట్టుకోండి. భోగ్యంగా ఉండాలి అంటే రుచికరంగా ఉండాలి. కానీ ఆరిగంపు చేసేదాన్ని రుచి చూడం. వంటల్లో అయితే రుచి చూడొచ్చు, కానీ పెరుమాళ్ళకి పెట్టినటువంటి పదార్థాన్ని రుచి చూసి పెట్టకూడదు. మరి రుచిగా ఉందో ఎలాగ? మనందరం శబరి లాంటి వాళ్ళం కాదు కదా. అంచేత భోగ్యతని మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతేకాదు పరిశుద్ధత ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కొన్నది, ఏది ఎక్కడ పడితే అక్కడ చేసింది, రాత్రి మిగిలినవి ఇలాంటివన్నీ తెచ్చి పెరుమాళ్ళకి మనం నివేదన చేస్తామా? చెయ్యం కదా. అంచేత నివేదింపబడేటటువంటి పదార్థాన్ని మనం ఎలా చేయాలి? శుద్ధి చెయ్యాలి. ముందుగా దాన్ని శోధన చెయ్యాలి అంటారు. శోధన అంటే శుద్ధి చేయుట అని అర్థం అన్నమాట. అలాగే హోత ఇక్కడ ఆచార్యులు, గురు పంక్తి. ఆ ఆచార్యుడు పరమాత్మకి నివేదన చేస్తున్నాడు. ఎవరిని నివేదన చేస్తున్నాడు అంటే నన్ను నివేదన చెయ్యాలి. మా గురువు గారు నన్ను పరమాత్మకి సమర్పించాలి అంటే ఆత్మ నివేదన మనం చేసుకోకూడదు, అన్ని ఆచార్య శ్రీహస్తేన. కాబట్టి ఆ జ్యోతిలో తనను వేసుకోవాలి, ఆహుతి చేసుకోవాలి అంటే మా గురువు గారు. అందుకే చూడండి, ఏవైనా పెరుమాళ్ళకి సమర్పించాలి అన్నప్పుడు గురువులు ఉంటారనుకోండి, పెద్దలు ఉంటారనుకోండి, గబగబగబా మనమే పళ్ళెం పట్టుకొని వెళ్ళి అర్చకుడికి అందించి కూడదు. ఇలాంటి ఫోదులు, ఇలాంటి వేషాలు చాలా చేస్తూ ఉంటారు చూసారా. ఎందుకంటే ఫోటోల్లో వాళ్ళు ఉండాలి, అందరూ చూడాలి. సమర్పించింది వాళ్లే అవ్వచ్చు, డోనర్స్ వాళ్లే అవ్వచ్చు, కానీ ఎలా చేస్తారు? మన అన్ని అక్కడ ఉండేటటువంటి పెద్దలకి అందిస్తారు. పెద్దల ద్వారా మళ్ళీ ఆ ప్రోటోకాల్ ప్రకారంగా అలా అలా వెళ్ళి అది అర్చకులకి అందుతుంది. ఇప్పుడు తిరుమల లాంటి ప్రదేశాలలో మనం చూస్తున్నాం కదా, ఏదైనా జీయర్ స్వామి వారి శ్రీహస్తాల మీదుగానే పరమాత్మకి సమర్పింపబడేటటువంటి ద్రవ్యాలు, తిరుమంజనాలు అవి అవుతుంటే మనం చూస్తున్నాం కదా. ఇంతమంది అందించినా అది జీయర్ స్వామి శ్రీహస్తానికి అందిస్తే వారు అర్చక స్వామికి అందిస్తారు చూసారా. అలాగే ఇక్కడ మీరు భగవంతుడు కనపడ్డాడు కదా అని వెళ్ళి మిమ్మల్ని మీరు సమర్పించేసుకోకండి, ఆయన తీసుకోడు. ఎలా సమర్పించుకోవాలి అంటే హోతలైనటువంటి ఆచార్యుల ద్వారా మీరు సమర్పింపబడాలి పరమాత్మకి. వాళ్ళైతే చాలా చక్కగా సమర్పిస్తారు. ఎలాగా? సంశోధ్యా, ముందు శోధిస్తారు అంటే శుద్ధి చేస్తారు. మనలో ఉండేటటువంటి దోషాలనన్నింటినీ పోగొడతారు. మనకిది కావేరీ తీర్థ వర్ణనలో తీర్థం సుంధతి అని ఒక పదం వచ్చింది చూసారా. సుంధతి అంటే శుద్ధి చేస్తుంది, పవిత్రం చేస్తుంది అని చెప్పుకున్నాం. సంశోధ్య, గురు పాదాలని ఆశ్రయిస్తే గురువులు ముందు మనలో ఉండేటటువంటి దోషాలని శోధిస్తారు, శుద్ధి చేస్తారు, లేకుండా చేస్తారు. ఎలాగండి అంటే అబ్బో మళ్ళీ దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుందా అంటే అక్కర్లేదండి. మనం కూడా శుద్ధి చేసేస్తూ ఉంటాం కదా. ఏమి లేదు, 2 నీళ్ల చుక్కలు ఇలా జల్లేస్తే చాలు. ఉద్ధరణితో నీళ్లు తీసుకోవడం, దాని మీద జల్లేయడం. పళ్ళు లాంటివి కడగకపోయినా శుద్ధి చేసేయాలండి, తీర్థం ప్రోక్షించేయాలండి అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఓ మంచి తీర్థం మన మీద జల్లుతుంది, పడుతుంది. ఎలాగా? పావన, శ్లోకం చూడండి. పావన మనోహర దృష్టిపాతై, ఆచార్య కటాక్షం పావనము మనోహరము, పవిత్రం చేసేది, మనస్సుని అందమైనది, మనస్సుకి హాయిని కలిగించేది అంటున్నారు. గురు దృష్టి అన్నమాట. ఎవరెవరి ఆచార్యులని వారు భావించండి. ఆచార్య దృష్టిపాతం వల్ల మనలో కలిగేటటువంటి మార్పుని గుర్తించండి. వారి దృష్టిపాతం మన మీద పడకపోతే మనం బండరాళ్ళం కింద లెక్క అన్నమాట. పావన మనోహర దృష్టిపాతై, వారి కటాక్షంతోటే సంశోధ్య శుద్ధి చేసి దేవాయ, ఆ పరమాత్మకి మాం అపి, నన్ను కూడా
అంటున్నారనమాట. అంటే భట్టర్ వారే తమను అలా అనుకుంటున్నారంటే ఇంకా మన సంగతి వేరే చెప్పక్కర్లేదు. అన్నో దోషాలు కలిగినటువంటి మాం అపి, నన్ను కూడా నివే దేవాయ భగవద్గునికి నివేదయతాం నివేదిస్తున్నటువంటి వారు అంటున్నారు. అంటే గురువు గారు తీసుకుని వెళ్ళి మనని పరమాత్మకి సమర్పిస్తారనమాట. ఎందుకోసం అంటే, ఇదిగో స్వామి వీడు నీవాడే, వీడిని నువ్వెలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. పరిచర్యకి ఉపయోగించుకుంటావా, భోగానికి ఉపయోగించుకుంటావా, నీ ఇష్టం అంటూ నివేదయతాం భగవంతుని సేవకి మనని నియోగించేటటువంటి వారు ఆచార్యులు. గురూణాం అలా నివేదిస్తూ ఉండేటటువంటి గురూణాం గురువుల యొక్క గురువులని కాదు ఇక్కడ వందనం చేస్తున్నది, గురువుల యొక్క. ఎక్కడున్నారు అంటే సవ్యోత్తరే భగవతోస్మ్యా రంగనాథునికి వాయవ్య భాగంలో అంటున్నారు. అస్య భగవతః ఈ రంగనాథుడికి సవ్యోత్తరంలో అంటున్నారు. అంటే అక్కడేమి ఆచార్య స్థానం లేదు, ఆచార్య సన్నిధి లేదు మనకి. ఇది ఎక్కడ అంటే నిత్య గ్రంథంలో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క పీఠానికి వాయవ్యంలో ఉండేటటువంటి ఆచార్య స్థానాన్ని ఇందులో భావించి ఆచార్య వైభవాన్ని, ఆచార్య పరంపరకి దాసోహాన్ని చెప్తున్నారనమాట. అస్య భగవతః ఈ రంగనాథుని యొక్క సవ్యోత్తర భాగంలో వేంచేసి ఉన్నటువంటి గురూణాం గురువుల యొక్క కటాక్ష వీక్షా పంక్తి అంటున్నారు. గురు పంక్తి అనకుండా భట్టర్ వారు చెప్తున్న మాట ఎంత బాగుందో చూడండి. గురు పంక్తికి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అని అనటం లేదు, కటాక్ష వీక్షా పంక్తికి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ చమత్కారాన్ని గుర్తించండి. ఆచార్యులకి వందనం అనడం లేదు, ఆచార్యుల యొక్క కటాక్ష వీక్షణముల యొక్క వరుసకి వందనం అంటున్నారు. అంటే వారి దయగల చూపునే వీరు సేవిస్తున్నారనమాట. ఆచార్యుల యొక్క అనుగ్రహంతో నిండినటువంటి కటాక్ష వీక్షా పంక్తి అనడంలో భట్టర్ వారికి ఆచార్య కటాక్షం ఎంత అద్భుతంగా ఉందో ఎలా మనం భావించాలి అనేటటువంటి ఈ చమత్కారాన్ని మనం చక్కగా గుర్తిస్తూ మనకి గురువు గారి చూపు మన మీద పడాలి, భగవంతుడి చూపు మన మీద పడాలి. ఇది కోరుకుంటాం కదా. ఏమని అంటే చల్లగా చూడు నాయన, చల్లగా చూడండి అమ్మా, చల్లగా చూడు నాయన అంట అనుకుంటూ ఉంటాం కదా. చల్లగా చూడాలి, భగవంతుడు చల్లగా చూస్తే భగవంతుడు అంటే శీతల దృష్టిపాతం అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఈ చల్లగా చూడడము అంటే మనకుండే తాపత్రయాలు లేకుండా మనని హాయిగా ఉపశమింపచేసేటట్లుగా అనుగ్రహించటం అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ పదాలు ఇప్పుడు అహోబిల స్వామి వారు కొన్ని సరదా చమత్కారాలు మాట్లాడుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. చూసారా, ఈ మధ్య ఆయన అయోధ్యలో రామాయణ ఒక యాగాన్ని చేశారు. నవాహనిక దీక్ష అనుకుంటాను బహుశాను. ఆ ప్రవచనాలు మనకి యూట్యూబ్ లో వచ్చాయి. ఎప్పుడో యథాలాపంగా నేను వింటే అక్కడ ఇంకా మనకి ధనుర్మాసం అయిన వెంటనే ఆ కార్యక్రమం జరిగింది. నార్త్ లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందులో అయోధ్యలో ఆ సమయంలో బహుశా చాలా చల్లగా ఉంటుందేమో. అందుకని వారు చెప్తున్నారు, రాముడు చూపు పడితే చల్లగా ఉంటాం మనం అని అనుకుంటాము, రాముణ్ణి చల్లగా చూడ్నాయినా అని సాధారణంగా ప్రార్థిస్తాము. బహుశా అలా ఎక్కువ ప్రార్థనలు అయిపోయాయో ఏమిటో, అందుకే చల్లబడిపోయేటట్లుగా చూస్తున్నాడు ఆయన అన్నారంటే చలి చాలా ఎక్కువగా ఉంది, అందుకని అందరూ గడ్డ కట్టుకుపోతున్నాము అన్నట్లుగా చల్లగా చూశాడు కాబట్టే ఇలా చల్లబడిపోతున్నాము అని అన్నారు. అనుగ్రహ వీక్షణం మనని తాపత్రయం లేకుండా చేస్తుంది కనుక కటాక్ష వీక్షా పంక్తి, అలాంటి ఆ కటాక్ష వీక్షణముల యొక్క పంక్తిని ప్రపజ్య శరణుగా పొంది, పట్టి అని అర్థం అన్నమాట. ప్రపజ్య పట్టి, పరితః
భవేయం. అలా వాళ్ళ చుట్టూ తిరుగుతాం. వాళ్ళ చుట్టూ ఎదురుగా దేవుడు ఉంటే వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగడం అంటే అదే వీళ్ళ చుట్టూ తిరుగుతూనే వీళ్ళే నన్ను పరమాత్మకి నివేదన చెయ్యాలి. హోతలు వారు, జ్యోతి అగ్నిహోత్రం పరమాత్మ, వేయబడేటటువంటి ద్రవ్యం మనం ఎవరి చేతుల ద్వారా వేయబడాలి అంటే ఆచార్యుల శ్రీహస్తాల ద్వారా మనం పరమాత్మకి నివేదింపబడాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనని చెప్తూ భగవద్ ఆరాధనా విధిలో కూడా మనం ఆచార్య శ్రీహస్తంతోటే ఆరాధనని సమర్పించడం కనుక ముందు అక్కడ ఆచార్యులు ఉన్నట్టు మనం భావించాలి, ఆచార్య పంక్తిని మనం సేవించాలి, వారి దృష్టి మన మీద పడింది అని అనుకోవాలి. అందుకే ఎవరి మట్టుకు వాళ్లే వెళ్ళిపోకూడదు అనడానికి రామాయణంలో మంచి ఉదాహరణ మనకి చెప్తారు. విభీషణ శరణాగతి. అన్నదమ్ముడితో తగుపడి ఆయన ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకి వచ్చి కస్తయేవ ఆకాశంలోనే ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోవాలి? వచ్చేదేదో అదే వేగంతో చక్కగా రామచంద్రుడి దగ్గరికి వచ్చేస్తే మాత్రం వీళ్ళేమైనా కాదంటారా? వీళ్ళేమైనా వెళ్ళగొడతారా? వచ్చి అప్పుడే శరణ వేడితే అయిపోయింది, నువ్వే నాకు దిక్కు అంటే అయిపోయింది కదా. కానీ అలా కాకుండా అదే శీతల దృష్టిపాతం అంటే పెడుతున్నారు. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం. సుందరబాహుస్తవంలోను వరదరాజస్తవంలో కూడా మనం వైకుంఠస్తవంలో అనుకుంటా రెండిట్లోనూ కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. అలా విభీషణుడు ఎక్కడ ఆగాడు? ఆకాశం మీద ఆగి ఎవరిని ప్రార్థించాడు? కిందనుండేటటువంటి వారికి చెప్పాడు, నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. అంటే మనంత మనంగా భగవంతుడి దగ్గరికి చేరకూడదు. భాగవతోత్తములు ఆచార్యులు అనుజ్ఞని ఇచ్చి వారు మనని భగవంతుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. అందుకని అక్కడ విభీషణుడు కూడా ఇంకో మాట ప్రయోగించలేదు. వాల్మీకి ప్రయోగంలో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి అంటే అది నివేదయత, నివేదించండి అన్నాడు. అంటే నన్ను మీరు స్వామికి సమర్పించాలి అనేటటువంటి ఒక భావన ఆ ప్రయోగంలో మనకి కనిపిస్తుంది. కనుక ఆ శ్లోకాన్ని నివేదయత మాం క్షిప్రం. అలాగే ఇందాక మనం ఒక శ్లోకం చదువుకున్నాం, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈశ్వరునికే నివేదన చెయ్యాలి, ఈశ్వరునికే సమర్పింపబడాలి అనేటటువంటి మాట. ఇంకొక మాట ఉంది చూడండి, పరితః. పరితః ఎప్పుడు గురువు చుట్టూ తిరుగుతూ ఉండండి. అంతే. గురువు గారు వస్తున్నారంటే భయపడి కనపడకుండా వెళ్ళిపోకండి. గురువు గారు మిమ్మల్ని చూసి భయపడేటట్లుగా ఆయన్ని అంటి పెట్టుకుని ఆయన్ని వదలకుండా తిరుగుతూ ఉండాలి. ఇప్పటి గురువులు లాంటి వారు కాదండి. రెడ్డి నేను చెప్తాను అని చెప్పేవారు కాదు. ఒకప్పటి గురువు దగ్గర విద్య పొందాలి అంటే ఎన్ని సేవలో చేయాలి. అందుకే మనకి నారదం పరిపప్రచ్ఛ అనే మాటని గుర్తుపెట్టుకోండి. వాల్మీకి భగవానుడు కూడా పరిప్రశ్న చేశాడు. పరితః అనే పదం ఒకటి వస్తుంది చూసారా, పరిప్రశ్న అంటారు దాన్ని. ఆ పరితః అనే పదం దాన్ని మనకి సూచిస్తుంది. అలా కాదు, శ్రీకృష్ణుడు తన భగవద్గీతలో కూడా అదే మాట చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్న, పరిపప్రచ్ఛ ఇలాంటి పదాలు ఇక్కడ. పరితః అంటే ఆచార్యుల చుట్టూ తిరగడం, ఆచార్య కటాక్ష వీక్షా పంక్తిని విడిచిపెట్టకుండా ఉండడం, ఆచార్యుల ద్వారా భగవంతునికి నివేదింపబడడం అనేటటువంటి అంశాలని భావన చేస్తూ ఇందులో ఆచార్య వందనాన్ని చేస్తున్నారు భట్టర్ వారు. చాలా అందంగా ఏదైనా సరే మనం కూడా మనకి భగవంతుడు మనని ఒక సేవకి నియమించినట్లుగానే ఆచార్యులు మనని అలాగే ఒక మంచి సేవకి నియోగించాలి. ఏదైనా ఆచార్యులు చెప్పినటువంటి కార్యాన్ని చేస్తే వారు మనని అభినందిస్తే అప్పుడు మనకి కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అనడానికి గీత గారికి అనుభవం అయ్యే ఉంటుంది. నిన్నటి కార్యక్రమంలో వారు పాలు పంచుకున్నారు.
ఆచార్యుల ద్వారా అభినందనలను అందుకున్నారు. ఆ ఫోటో నాకు పెట్టారు కాబట్టి నాకు తెలిసింది అనుకోండి. అలాంటప్పుడు మనకి కలిగే ఆనందం భగవంతుడు సాక్షాత్తుగా మనల్ని అనుగ్రహించక్కర్లేదు. కానీ ఆచార్యులు మనకి సేవా భాగ్యాన్ని కలిగించి ఆచార్యుల యొక్క అనుగ్రహం మన మీద పడితే ఎంత ఆనందంగా ఉంటుందో అనుభవంలో ఉంటుంది. కాబట్టి భట్టర్ వారి అనుభవం కూడా ఇక్కడ అలాంటి గొప్పదైనటువంటి అనుభవమే. అంతేకాదు ఇంకా మన ఆచార్యులకే మనం అన్వయం చేసుకోవచ్చు. వ్యాపి రూపమపి గోష్పదయిత్వ. నాకు నిన్నటి నుంచి ఆ కార్యక్రమం ఏవో చిన్న చిన్న వీడియోస్ చూస్తున్నాను. కానీ స్వామివారి ప్రయత్నం ఎలా ఉంది అంటే ఈ విశేషణానికి సరిపోతుంది అని అనిపించింది. ఇప్పుడు ఆచార్యులు మన ఆచార్యులు వ్యాపి రూపి, అంతే కదా. ఆయన కేవలం ఆంధ్రాకో కేవలం తెలంగాణకో ఉభయ తెలుగు రాష్ట్రాలకో లేక కేవలం ఇండియాకో పరిమితమైనటువంటి ఆచార్యులు కారు. యావత్ ప్రపంచ సంపూజ్య చరణులు అవుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు మన ఆచార్యులు ఎలాంటి వారు అనమాట? వ్యాపి రూపి. అవునా కదా? వారు కావాలంటే అలా హాయిగా మొత్తం అంతర్జాతీయంగా అన్ని దేశాలు తిరుగుతూ ఉండొచ్చు. వారు వస్తానంటే వారిని ఆదరించని వారంటూ ఎవరూ లేరు. అంతకంటే అదృష్టం అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? గోష్పదయిత్వా. ఎలా చేసుకున్నారు? తమని తాను చిన్నగా చేసుకున్నారు. ఎక్కడో చిన్న మారుమూలు గ్రామాలలో చేసుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియలు అంతరించిపోకుండా ఉండాలనేటటువంటి ప్రేమతో భక్తవత్సలతయ అనేది ఇక్కడ మనకి వినిపిస్తుంది. అలాంటి ఆయన ఎవరో పామరులు చక్కగా వారి పద్ధతిలో భజనలు చేస్తూ ఉంటే, నృత్యాలు చేస్తూ ఉంటే, అలాంటి కళలన్నింటినీ కూడా సంరక్షించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ తన దగ్గరికి తెచ్చుకుంటున్నారు. అవలంబం అవుతున్నారు. అహమలం అవలంబ అన్ని మన ఆచార్యులకి మనం అన్వయించుకోవచ్చు. వ్యాపిరు నిజమే. ఇలాంటి చాలా మందిని మనం చూస్తున్నాం. పెద్ద గురువులని వాళ్ళు ఎక్కడో ఇంటర్నేషనల్ గా ఎక్కడెక్కడో ఉంటారు. ఏవో మహత్తరమైనటువంటి కార్యాలు చేస్తే చెయ్యొచ్చుగాక, కానీ వ్యక్తులుగా మనకి అందుబాటులోకి వచ్చేటటువంటి వారు కాదే, దగ్గరికి వచ్చేటటువంటి వారు కాదే. కానీ నిన్నటి కార్యక్రమంలో ఎవరు సేవించారండి ఆయనని? మన ఆచార్యులు ఎవరికి దగ్గరైనారండి? ఎవరిని అందుకోవడం కోసం ఆయన గోపురోపరి అని ఉన్నారు. రండి, నేను ఇక్కడే ఉంటా అంటూ ఇక్కడే ఉండి చెయ్యిని పట్టుగా ఇచ్చి ఆ కళలకి అవలంబంగా తాను ఉంటూ కొట్టుకుపోకట్టి ఈ కళలన్నీ నిలవాలి, ఈ ఆధ్యాత్మిక సంపద అంతా తరగకుండా మనం అందుకోవాలి అని తానే అక్కడ సుప్రతిష్ఠితులై ఉండేటటువంటి నృసింహ రూపులే మన ఆచార్యులు. మన ఆచార్యులలో కూడా కేవలం పరమాత్మ, కేవలం ఆత్మ కాదు, రెండూ కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం. అలాంటి ఆచార్య పంక్తి యొక్క కటాక్ష వీక్షణం మనం పొందాలి, పట్టాలి. దానికి ప్రపంచ, దాన్ని ఆశ్రయంగా పొంది దాని చుట్టూనే మనం ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి అని భావం చేస్తూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇంకా చాలా విశేష